అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఏంటి రాజు అయితే ముందే వచ్చేసింది, మార్నింగ్ వచ్చేసింది అనుకుంటున్నారా? ఈ రోజు అయితే చక్కగా పూజ అనేది అయిపోయింది. అంటే బాక్స్ పెట్టే పని లేదు, టిఫిన్ కూడా చేయట్లేదు అనుకోండి. అంటే మార్నింగే మేము ఎర్లీ మార్నింగే బయటకు వెళ్తున్నాం అనమాట. అంటే ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. అక్కడికి వెళ్ళి చక్కగా ఎలా స్పెండ్ చేసామన్నది మీకు ఈ వీడియో రూపంలో ఈరోజు వచ్చేస్తుంది. ముందుగా ఏంటంటే టైం అయిపోతుంది. ఈరోజు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే నిన్న మొన్న వచ్చేసి చాలా ఎక్కువగా ఎండ అని అనిపించింది, కానీ ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది. అందుకే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. చక్కగా ఏంటంటే ఇప్పుడు సారీ అనేది కట్టేసుకున్నాను అనుకోండి. చక్కగా ఇప్పుడు ఏంటంటే కొంచెం హెయిర్ అనేది క్లిప్ పెట్టేసుకుని బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే మన హస్బెండ్తో బయటకు వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ అనిపిస్తుంది కదా. ఈరోజు వచ్చి మా వారు కూడా బయటికి తీసుకెళ్తున్నారు, ఇద్దరు వెళ్తున్నాం అనమాట. ఒక ఫంక్షన్ అనే చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీరు వీడియో అనేది స్కిప్ కాకుండా చూస్తే కనుక అంటే వీడియో బాగుంటుంది ఈరోజు. ఇదండి, ఇప్పుడైతే మేము చక్కగా బయటకు వెళ్తున్నాము. కరెక్ట్గా టైం వచ్చేసి 8:30 అయిందనమాట. మా వారు కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ వేసేసుకుని బయట నుంచి ఉన్నారు. మేమైతే 8:30 బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది. మ్యాక్సిమం నాకు 2 hours పడుతుంది అనుకుంటున్నాను. అంటే వెదర్ అయితే చాలా బాగుంది. చక్కగా ఎంజాయ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి నా అవుట్ఫిట్ అయితే ఇలా పట్టుచీర కట్టుకున్నాను అనమాట. ఇదండి, అంటే ఫంక్షన్ బట్టి మన పట్టుచీర అనేది కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇది కట్టుకున్నాను అనమాట. ఏంటి రాజు బయలుదేరేటప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, నాకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయండి. ఎక్కడికన్నా బయలుదేరే ముందు నేను గ్యాస్ కట్టానా లేదా, తలుపు వేసానా లేవా, ఇట్లాంటివన్నీ కొంచెం చూసుకుంటాను. లేదనుకోండి బండి ఎక్కిన తర్వాత కట్టామా లేదా, ఏమన్నా మర్చిపోయామా, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి కదా. ఆ హెడ్ పెయిన్ మనం ఎందుకు చెప్పండి. మళ్ళీ ఒకసారి ఫైనల్లీ అన్నీ చెక్ చేసేసుకున్నాం అనుకోండి, మనసు అంతా రిలాక్స్గా ఉంటుంది. మనం వెళ్ళిన చోట హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అన్నీ కూడా లాక్ చేసుకుని అన్నీ మనం హ్యాపీగా వెళ్ళామనుకో మనసు అంతా రిలాక్స్గా ఉంటుంది. నేను వచ్చేసి పట్టు చీర అయితే కనుక మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చి లైట్ కలర్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రే వచ్చేసి పర్పుల్ కలర్ కూడా యాడ్ అయిందనమాట. ఇట్లా వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట. క్లాత్ వచ్చి చాలా బాగుందండి. నేనైతే కనుక బాగా క్యారీ చేయగలిగాను. ఇక అన్నవరం వచ్చిన తర్వాత దర్శనం చేసుకుని చక్కగా ప్రసాదాలు అవి తీసుకుందాం అని చెప్పేసి క్యూలో నుంచి ఉన్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనం స్వీట్స్ పెట్టుకెళ్లే కంటే మనం ఈ ప్రసాదం పట్ల ఒక్కటి ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నాకైతే మాత్రం ప్రసాదాలు తీసుకెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. అన్నవరం వైపు నుంచి కానీ మనం వెళ్ళామనుకోండి, తప్పకుండా ప్రసాదాలు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ మనం ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చామనుకోండి, ఆ తెలియని హ్యాపీనెస్, మనల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు, చక్కగా మన గురించి మంచిగా చెప్పుకుంటారు. అట్లా ఆలోచిస్తాను అనమాట. ప్రసాదం అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది ఎంతో పుణ్యం అని నేను అనుకుంటాను. ఇట్లా వచ్చేసి కాకినాడ మళ్ళీ మనకు తగిలేస్తుందండి. అంటే మేము వెళ్ళేది వచ్చేసి సామర్లకోట అనమాట. నేను వచ్చి మీకు వీడియోలో చిన్న క్లూ ఇచ్చాను కదా, అదే నేనైతే మధ్యాహ్నం నుంచి మాకు చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అక్కడికి మీకు ఈ వీడియో అనేది ఎండ్ చేసేసాను. ఈ రోజు అయితే ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే మేము ఒక మెచ్యూర్ ఫంక్షన్ కానీ మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాం అనమాట. మీకైతే మేము చెప్పాను. సో ఇట్లా వచ్చి మేము ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాం అనమాట. చక్కగా మా పెద్దక్క, మా చిన్నక్క, మా తోటికోడళ్ళు ఇద్దరు కూడా మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇక చూడండి, హడావుడైతే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మనకున్నవన్నీ కూడా హ్యాపీనెస్ని మనం పంచుకోవాలి. మన మనసులో ఉన్నవన్నీ కూడా అక్కడికి కొంచెం మర్చిపోయేటట్టుగా ఉండాలని నా అనుకుంటాను నేను. ఇట్లా వచ్చి చక్కగా ఒక్కొక్కరు జంటలుగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫంక్షన్లోకి అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరు కూడా పెద్దమ్మ బాగున్నావా, చక్కగా మౌనకు రాలేదా, మౌనకుని తీసుకురావాలి కదా, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మా వారైతే అందరితోనే చక్కగా కలివిడిగా మాట్లాడుతున్నారనమాట. నేనైతే వీడియో తీసుకుంటేనే ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ అంటూ చెప్పేస్తున్నాను అనమాట. ఇట్లా వచ్చి మా అబ్బాయి అండి, మన పెళ్ళయింది కదా, మీకు వీడియో రూపంలో నేను చూపించాను. మా అబ్బాయి మా కోడలు అనమాట. చాలా మంచి మనస్తత్వం, చిన్నపిల్ల మనస్తత్వం అనమాట మా కోడలిది. ఇట్లా వచ్చేసి మా అబ్బాయి కూడా చాలా మంచోడండి, నెమ్మదిగా ఉంటాడు. ఇలా అందరితోని మళ్ళీ మేము మా బిట్రా ఫ్యామిలీ చక్కగా కలవడం అన్నది కొంచెం నాకు మనసులో తెలియని హ్యాపీనెస్ అనిపించింది. అంతే కదండి, ఒట్టి రోజుల్లో అయితే మనం అక్కడక్కడ మనం వచ్చేసి మనంతటి మనం ఉంటాము. మన లైఫ్, మన బాధలు ఇవే ఉంటాయి. ఇట్లా వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్లో మళ్ళీ కలిసామనుకోండి, ఏదో తెలియని బలం అనమాట.
ఇట్లా వచ్చి మా అబ్బాయికి మా కోడలికి నేనైతే వీడియో తీసేస్తాను, ఎవరిని వదలను కదండి. ఇట్లా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో తీయించుకున్నారు, మా వారు, నేను, మా అబ్బాయి, మా కోడలు అనమాట. అదేనండి మన పెళ్ళైంది కదా ఆ అబ్బాయి అమ్మాయి అనమాట. చక్కగా ఎంతో హ్యాపీగా నవ్వుతుంది ఆ అమ్మాయి వచ్చేసి. ఇట్లా మా పెద్ద తోటగోళ్ళ గారు అబ్బాయి అండి. వీడు అంటున్నాడు పిన్ని నాకు తీయొద్దు పిన్ని అని చెప్పేసి పారిపోతున్నాడు అనమాట. అట్లా వచ్చేసి ఇంక మొత్తం ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అందరికి వీడియోనే తీసాను. ఇట్లా వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి అనమాట. ఇక చూడండి నేనైతే కనుక ఎంత ఫ్రెష్గా వెళ్ళాను, వెళ్ళేటప్పుడు ఫేస్ అది ఎంతో బాగా అనిపించింది. కానీ అంత జర్నీ చేసి మధ్య మధ్యలో టెంపుల్ నది విజిట్ చేసేసరికి నా ఫేస్ అయితే డల్ అయిపోయింది, ఇంకా చాలా నీరసం అయిందన్నమాట. అంతకుముందే టూ డేస్ ముందే నాకు ఫీవర్ ఉంది, అందుచేత నేనైతే చాలా నీరసంగా కొంచెం డల్గానే అనిపించాను. అయితే పర్టికులర్గా వాళ్ళు ఫోన్ చేసి మా వారికి పర్టికులర్గా చెప్పి రండి మీరు తప్పకుండా రావాలండి అని చెప్పడంతో ఇంకా ఫీవర్ అనేది పక్కన పెట్టేసి బయలుదేరామన్నమాట. ఇట్లా వచ్చి చూడండి మా పెద్దక్క మా చిన్నక్క నేను ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. అంతే కదండి, పుట్టినరోజులు వచ్చి మన అందరం ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతాం. ఇలాగా అక్క చెల్లెలు తోటికోడలు కలిసినప్పుడు ఆ బలం వేరు, ఆ సంతోషం వేరు అనమాట. అట్లా వచ్చి ఫంక్షన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు. చాలా ప్లేస్ ఎక్కువగా ఉందన్నమాట. నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు. ఇట్లా వచ్చి మా ఫ్యామిలీని మాత్రమే నేను ఎక్కువ చూపించుకున్నాను అనమాట. మొత్తం మళ్ళీ అందరం కలిసి చక్కగా భోజనాల దగ్గరికి వచ్చేసామన్నమాట. నేను మా అక్క వాళ్ళు అంటున్నారు వీడియో తీస్తున్నావా, ఏ అంత తక్కువ తీస్తున్నావు ఏంటంటే, ఎందుకు అక్క మనమే కదా పెద్దగా తీయట్లేదు అని చెప్పేసి అట్లా కవర్ చేస్తున్నాను అనమాట. నేనైతే చాలా వరకు ఎక్కువగా ఏం తీయలేదులేండి, ఇంపార్టెంట్ అని మా వాళ్ళే మాత్రమే నేను తీసుకున్నాను. ఇట్లా వచ్చేసి ప్రతి ఫంక్షన్లో ఏం పెట్టారని అడుగుతారు కదండి, అట్లా వచ్చేసి మీకైతే వీడియో రూపంలో చూపిద్దామని చెప్పేసి మీకు ఆ ఫుడ్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను అనమాట. చక్కగా మా వాళ్ళందరూ కూర్చొని లైన్గా ఒక గ్రూప్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఏదో తెలియదు కొంచెం నాకు హెడ్ పెయిన్ అనేది వచ్చింది. ఫుడ్ అనేది నేను సరిగ్గా కొంచెం నెమ్మదిగా తినడం వలన కొంచెం చాలా టైం పట్టేసింది అనమాట. ఈ అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు, మన పెళ్ళైంది కదండి, ఆ అమ్మాయికి చెల్లెలు అనమాట. చాలా యాక్టివ్గా ఉంది, మంచి మనసు అనమాట. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి మౌనక్కని తీసుకురాలేదు పెద్దమ్మ, మౌనక్కని తీసుకురావాలి కదా అనేసి పాపం అట్లా అడుగుతుంటే, మౌని రావడానికి హాస్టల్లో కదమ్మా పర్మిషన్ ఎవరు అట్లా అని అందరికీ ఇంక ఇదే చెప్తూ వచ్చానమాట. ప్రతి పిల్లలు అందరూ అడుగుతున్నారనమాట మౌనక్కని తీసుకురా అంటే. మా అమ్మాయి వచ్చేసి పెళ్లిలో జస్ట్ ఒక్క నైట్ ఉందండి, కానీ ప్రతి ఒక్కరూ మా పాపనైతే బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. చూడండి ఈ అమ్మాయి మెచ్యూర్ అయిన అమ్మాయి వచ్చేసి ఈ పాపే, చిన్న పాప కదా, నాకు తెలిసి 11 years ఉంటుంది అనుకుంటున్నాను. మా వారు చూడండి అంతా కూడా గ్యాదర్ చేస్తున్నారనమాట. అప్పటికి మేము ఫుడ్ అనేది తినేసాము. ఇట్లా వచ్చి మళ్ళీ కూర్చొని అట్లా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. మా చిన్నక్క మా పెద్దక్క ఏవేవో కౌంటర్లు వేస్తున్నారనమాట, అలా చూస్తున్నాము. ఆ తర్వాత వచ్చి మా అబ్బాయి మా కోడలు వాళ్ళ చెల్లెలు అనమాట. చక్కగా మా అద్దలను పక్కన కూర్చోబెట్టుకుని మా అబ్బాయి అయితే చక్కగా వీడియో తీయించుకుంటున్నాడు. ఈ అమ్మాయికి అయితే చక్కగా మంచి మంచి షూట్స్ అవి తీస్తున్నాడు అనమాట కెమెరామెన్ గారు వచ్చి. మళ్ళీ సర్కిల్ మా బెటర్ వాళ్ళు అందరూ లైన్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నామండి. చూడండి మా బాబీ అయితే కనుక పిన్ని నన్ను తీయకు పిన్ని అంటున్నాడు. నేను అంటున్నాను అనమాట, ఏంట్రా ఇంకెలా వద్దు వద్దంటే ఎలారా, మనం యూట్యూబర్స్ అయిన తర్వాత తప్పకుండా రావాలి అంటున్నాను అనమాట. ఈ అమ్మాయి అయితే పెళ్లి కూతురికి వాళ్ళ అమ్మగారండి దగ్గరికి వచ్చి అక్క మరిద్దరు ఫోటో తీసుకుందామని చెప్పి పాపం దగ్గరికి ఎంతో అభిమానంగా వచ్చింది. మేమైతే కనుక చక్కగా ఎలానూ సామర్లకోట వెళ్ళాం కదా అని చెప్పేసి మరిడితల్లి గుడి ఉంటుంది కదండి, మరిడమ్మ తల్లి గుడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని మేము దర్శించుకున్నాము. నిజంగా చెప్తున్నా గుడి అయితే ఎక్సలెంట్ అండి, కానీ ఫోటో అనేది అవైలబుల్ ఉండదు కదా. నేనైతే ఏదోలాగా కొంచెం కొద్దిగా మీ అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో చక్కగా కొద్దిగా అనేది చూపించాను. ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఆవిడైతే కొంచెం అబ్జెక్షన్ పెట్టారు, కాకపోతే నేను తీయట్లేదని మాత్రం ఆవిడకి తెలిసిందిలేండి. ఎలానో ఒక్కొక్క చోట కొద్దిగా తీసానమాట. మళ్ళీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దారిలోకి వచ్చిన తర్వాత విక్టరీ బజార్కి వచ్చేసాము, డిమార్ట్కి వచ్చామండి. ఎందుకు అనుకుంటున్నారా, తర్వాత వచ్చి మేమైతే ఈ ఫంక్షన్ ఇక్కడికి అనేది మేము వచ్చాం, కానీ తర్వాత ఇంకా మేము అనుకున్నది అయితే ఒకటి, తర్వాత ఏంటంటే చాలా అంటే చాలా చక్క పెట్టేసాము. మళ్ళీ వచ్చే ముందు మా పెద్ద తోటికోళ్ళ గారు చిన్న అబ్బాయికి బాబు పుట్టాడు కదా, సడన్గా మా వారు అన్నారు ఎట్లానో దారిలోనే కదా ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చేద్దాము, మళ్ళీ ఇంకొకసారి వద్దాంలే, ఇప్పుడు మాత్రం జస్ట్ వెళ్ళి బాబుని చూసి వచ్చేద్దాము పాపము అని అంటుంటే ఆయన ఎందుకో పాపం అంత హ్యాపీగా
అంటే చిన్న బాబుని చూడాలి అంటే ప్రతి ఒక్కరికి కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా. సర్లేండి, అయితే మీరు అంత సరదా పడుతున్నారు కదా, మామూలుగా చూసి వచ్చేద్దాము, మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ వద్దాంలే మళ్ళీనని చెప్పేసి నేను అంటున్నాను. వచ్చిన తర్వాత మన బాబుని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అని చెప్పేసి డీమార్ట్కి వచ్చాము, అదే విక్టరీ బజార్కి వచ్చాము. వస్తే మేము అనుకున్నది అయితే కనుక నేను పెద్ద కిట్ తీసుకుందాం అనుకున్నాను. నేను అనుకున్నది అయితే ఇక్కడ నాకేమీ అంటే నాకు నచ్చలేదు. తర్వాత వచ్చేసి మా వారైతే ఆయనకు నచ్చింది ఏదో ప్యాకెట్ తీసుకున్నారు. ఐ మీన్ అది కిట్ అనుకోండి, కానీ కొంచెం చిన్న సైజులోనే ఉంది ఇక్కడ. నేను అనుకున్నది అయితే పెద్ద సైజులో కిట్ నేను అనుకున్నాను, కానీ అది ఎందుకు ఇక్కడ పెట్టలేదు, డిమార్ట్లో లేదు అది. నెక్స్ట్ వచ్చేసి 2 జతల బట్టలు అవి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక కిట్ అనేది తీసుకున్నాం అనమాట. ఇదంతా మేము ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, చాలా వెరైటీస్ అనమాట. విక్టరీ బజార్ అంటే మరీ బిగ్ సైజ్గా ఏమీ లేదు, కానీ ప్రతి ఐటమ్ అనేది చాలా బాగుంది. న్యూ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా వచ్చి మా వారైతే అన్నీ సెలెక్ట్ చేస్తున్నారనమాట. 2 డ్రెస్సులు, నెక్స్ట్ వచ్చేసి కిట్ ఒకటి తీసుకున్నాము. ఇదనమాట ఈ కిట్. ఇంకా మాకు అనుకున్నది అయితే లేదు, నాకు నచ్చింది అయితే వేరేది నేను అనుకున్నది, కానీ ఇంక ఇది ఉంది కదా అని చెప్పేసి మా వారు సర్లే ఇప్పటికి ఇది తీసుకెళ్దాము, నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకోటి ఏదన్నా పట్టుకొస్తాం కదా, అప్పుడు కొందుకెళ్ళే నువ్వు ఏదో అంటున్నావు కదా అని చేసి అంటున్నారు. ఈ డ్రెస్సులు అయితే 2 డ్రెస్సులు తీసుకున్నాం. నిజంగా క్వాలిటీ పరంగా అయితే డ్రెస్సులు చాలా బాగున్నాయండి. మనం చిన్నపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు క్వాలిటీ చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ర్యాషెస్ అనేవి వచ్చేస్తాయి కదా. అట్లా వచ్చి పిల్లలకైతే మనం డబ్బు అనేది చూడకూడదనమాట. మనం మంచి క్వాలిటీ స్మూత్గా ఉన్న డ్రెస్సెస్ తీసుకోవాలన్నమాట. అట్లా వచ్చేసి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక వచ్చేసి అక్కడైతే మేము 1 అవర్ స్పెండ్ చేసాంలేండి. తర్వాత అయితే 5:30 అట్లా అయిపోయింది. ఇంక నెమ్మదిగా బయలుదేరుతున్నాం అనమాట. ఇక మా ఊరు బయలుదేరి మధ్యలో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి బిల్డింగ్ మధ్యలోనే ఉంటుంది. సో ఇక మంచి మనసున్న ఆయన కదండి, ఆయన తప్పకుండా తలుచుకుంటాము. జస్ట్ అక్కడికి వచ్చేసరికి మా వారు వచ్చి బండి అనేది స్లోగా మూవ్ చేస్తుంటే నేనైతే వీడియో అనేది తీసేసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారి బిల్డింగ్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అట్లా వీడియో చూస్తూ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీశారనమాట. ఇక చూడండి, లొకేషన్ అంటే మాత్రం చాలా బాగుందండి. వెదర్ అయితే సూపర్ అనమాట. అట్లా అంటే అలసట అనేది కొద్దిగా అనిపించినా వెదర్ బాగుంది కదా, హ్యాపీగా చిన్న చిన్న చినుకులు పడడంతో చక్కగా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేరే చోటుకి వెళ్ళాంలేండి. మళ్ళీ నేను వచ్చిన వెంటనే ఫేస్ అది కొంచెం మళ్ళీ నేను ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ ఒక చోటుకి వెళ్ళాము. అక్కడికి ఇంకా వెళ్ళింది మాత్రం మీకు నేను చూపించలేదన్నమాట. ఇట్లా అయితే ఈరోజు ఇలా జరిగిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.